ఈ సృష్టిలో అన్ని జన్మల కన్నా కూడా ఉత్తమమైనది, శ్రేష్టమైనది మానవ జన్మ. శారీరకంగా అనారోగ్యంగా ఉండే వాళ్ళ పక్కన ఉన్నా కానీ ఇబ్బంది లేదు, కానీ మానసిక అనారోగ్యం ఉన్నవారి దగ్గర ఉండడం అనేది చాలా ప్రమాదకరం. ఇవాళ రోజున స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఆహారపు అలవాట్ల వల్ల కానివ్వండి, కలియుగ ధర్మం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మానసిక ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో నిత్యకృత్యంలో ప్రాణాయామాలు మనం ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా కోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలతో పాటుగా చక్రాలు మూలాధార్, స్వధిష్టాన్, మణిపూరక్, అనాహిత, విశుద్ధి, ఆజ్ఞాకారి, సహస్రార చక్రాలను యాక్టివేట్ చేసుకోవడంతో మనిషి యొక్క ఆరోగ్యం అనేది పరిపూర్ణవంతంగా, అంటే ప్రాణశక్తి, ఉష్ణశక్తి, వాయు శక్తి, రక్తం యొక్క ప్రసారము సవ్యముగా. మానవ శరీరం అనేది కణములతో నిర్మితమై ఉంటుంది. అలాంటి కణముల మొత్తానికి కూడా విశ్లేషమైనటువంటి ప్రాణశక్తి ప్రవాహాన్ని పంపించగల శక్తి అనేది ప్రాణాయామాలకు. ధ్యానంలో కూర్చునే పరిస్థితి అనేది చాలా దివ్యమైన యోగం. మనం వాడే సాధారణమైన మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం పర్ఫెక్ట్గా వర్క్ చేయాలని. మరి వాట్ అబౌట్ హ్యూమన్ మైండ్? రకరకాల ఆలోచనలు, పొంతన లేకుండా ఇలాంటి వాటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే రోజులో కనీసముగా ఒక 10 నిమిషాల పాటు ధ్యానాన్ని ఆచరించండి.